ఇది మా అమ్మ స్పెషల్ అనమాట. స్పెషల్గా చేస్తుంది, చాలా బాగుంటాయి. మాకు పాకం కారులు అసలు తెలియదు. మా సైడ్ ఓపెన్ చేశాను అనమాట ఈరోజు అలసందల కోసమని కొత్త మిక్సీ. మా అక్కను అడుక్కొని మరి ఓపెన్ చేశా. అడుక్కోలేదు అడిగా. సంక్రాంతి పండుగ వచ్చింది కదా. ఫస్ట్ అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ మకర సంక్రాంతి, హ్యాపీ కనుమ. అందరికీ 3 పండుగలకి ఒకటేసారి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. అనిత నమస్కారం చెప్పి మరి చెప్తుంది. హ్యాపీ భోగి అండి. మాకు అన్నీ ఒకే రోజే చేసేసుకుంటాం కాబట్టి నేనైతే అలసందలు తెలుసు కదా నేను ఎట్లా పొట్లు దాన్ని తీస్తాను అనేది. పప్పు గుత్తి ఇడ్లీ పాత్రలో వేసి ఇట్లా రుద్దేసుకొని ఇటు బ్యాండ్ పప్పు అంతా తెచ్చేసుకుంటాను. ఫస్ట్ చూడండి ఎంత క్లీన్గా వస్తున్నాయో, కష్టం లేకుండా తొందరగా కూడా అయిపోతుంది. ఈ టిప్పు తెలియకపోతే ఎవరైనా వాడుకోవచ్చు. ఇలాగా చూడగా ముట్టాలు అలా అనుకుంటే వచ్చేస్తున్నాయి కదా. అంతే. గోరింటాకు చూడండి, నాది దుర్గాకి గోరింటాకు. నేను పెట్టుకున్నా, దుర్గా పెట్టుకున్నా. దుర్గా బాగుందా లేదా కూడా చెప్పండి, ఓకేనా? ఇది లేదు, ఈ చేతికి లేదు, ఈ చేతికి అక్కడికక్కడ సరిపోయింది అంతే కదా. ఇలా ముందైతే ఇప్పుడు రుద్దేద్దాము. ఆ తర్వాత దీన్ని ఏం చేద్దాము, 2 రకాలుగా చేద్దాము అనుకుంటున్నా. 2 రకాలు చేద్దాం అనుకుంటున్నా. ఏమేమి చేస్తామో మేము ఎలా చేస్తామనేది చూపిస్తాను, ఓకేనా? ఇందులోకి ఈరోజు నీకు తినాలో తినొద్దో నాకైతే ఏం తెలీదు. చూద్దాం, టైం వీడియో చూస్తా ఉండండి. నాకు కూడా తెలియదు ఏం జరుగుతుంది అనేది. చూస్తా ఉండండి, వస్తుంది వీడియో. బాయ్. ఈ రుద్దేద్దాం ఫస్ట్. అలసందలు బాగా పప్పు రుద్దేస్తున్నాం కదా. ఎట్లా వచ్చినా ఇక్కడ కడిగి పెట్టినా చూడు, కడిగి పెట్టినాం. తెల్లగా వెళ్ళిపోతాను చూడు. మా ఒరిజినల్ భాష మాట్లాడినామనుకో అసలు బయటకు పోతారు అందరూ. అంత నీట్గా ఉంటుంది మా భాష. ఒరిజినల్ భాష ఇంకా మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడను నా ఒరిజినల్ భాష. నేను ఎప్పుడైతే సాపడిపోతానో ఇంటికి అప్పుడు మాట్లాడతాను ఒరిజినల్ తెలుగు. మా స్లాంగ్ ఎలా ఉంటుంది అనేది కొంచెం ఇలానే ఉంటుంది, కానీ ఇట్లా రావు మాటలు వచ్చేసి కొంచెం వెరైటీగా ఉంటాయి. పక్క పల్లెటూరు అనమాట మాది. పక్క పల్లెటూరు. పుట్టలలో రాళ్ళల్లో ఇసకల్లో అన్ని మాది పుట్టలలో అనమాట. మా అమ్మగారు కొంచెం టౌన్ కానీ టౌన్ అంటే బాగానే టౌన్ మండలం కాబట్టి బాగానే పెద్దదే ఊరు. మా అత్తగారు ఊరు వచ్చేసి పక్క విలేజ్. అసలు మా ఊరు ఎక్కడుందో ఊరు లేకపోయిందా కూడా తెలియదు. ఇవి అయితే ముందు ఇప్పుడు అవసరం కడిగేస్తున్నాం బాగా తెల్లగా. తర్వాత చేద్దాం. మా అమ్మ స్టైల్లో చేస్తాను ఈరోజు. తీసుకోవడదు అమ్మ చేస్తాను కదా, ఆ బాధ చేస్తాను. బెల్లం వేసి ఈ బెల్లంటాయలు కట్ చేసుకుంటే మీరు పాక మోడలు చేస్తాను కదా, నేను పాక మోడల్ అంతా చేయను, బెల్లం మోడలు చేస్తాము. ఎంత బాగుంటాయో. మన కడప సైడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే రాజంపేట కడప సైడ్ వాళ్ళు, రాజంపేట వాళ్ళు కూడా నాకు తెలిసి తెలియదని అనుకుంటున్నాను. తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ మా సైడ్ రాయల్ సైడ్ వాళ్ళు అయితే పక్కగా ఇవే చేస్తారనమాట. ఎలా చేస్తానని చూద్దాం, ఓకేనా? ఓపెన్ చేశాను అనమాట ఈరోజు అలసందల కోసమని కొత్త మిక్సీ. మా అక్కను అడుక్కొని మరి ఓపెన్ చేశా. అడుక్కోలేదు అంటే కొంచెం మెదగాలి. ముందు మాకు మిక్సీ ఉంది, అది కొంచెం పోయింది. కొంచెం కాదు, కొద్దిగా పోయింది. ఎక్కువ అన్ని రోజులు వచ్చిందంటే చాలా అందుకని అడిగితే ఇచ్చింది. ఇంకా ఎట్లా బిగి అట్లా కూడా తెలియదు. బిగించింది కొడదామా? అంతే. ఈ మాత్రం మెదిగితే చాలు మాకు. ఎందుకంటే మిక్సీ కదా, రుబ్బకుండా అయితే మనకు నచ్చినట్టు రుబ్బుకోవచ్చు. కానీ ఇది మిక్సీ కాబట్టి నాకు ఈ మాత్రం మెదిగితే చాలు. చూడండి అసలు కింద పక్క మెత్తగా మెదిగిపోయింది. ఈ మాత్రం ఉంటే చాలు. బరక బాగుంటుందా? కొన్ని వేసి అట్లే మిక్సీ వేయకుండా వేస్తాను. మిక్సీ అయితే పట్టేసుకుందాము మొత్తము. పిండి అయితే ఈ పిండి అయితే కొంచెం పిండి కారపు వడల కోసం అనమాట. కారం వడలకు దానికోసం అయితే చూడండి, తెల్లగడ్డ, కొత్తిమీర, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇందులోకి అనమాట వేసేసుకుందాము. అన్నీ ఫస్ట్ ఎర్రగడ్డలు తగినంత, ఎక్కువ కాకుండా కొంచెం కొత్తిమీర, అలానే తెల్లగడ్డ. అలసందలలో తెల్లగడ్డ వేసుకుంటే బాగుంటుందండి. ఎంతమంది వేసుకుంటారో నాకు తెలియదు, కానీ మేమైతే వేసుకుంటాం. ఇలానే కొంచెం అల్లం కూడా కచ్చాపచ్చగా దంచి అయితే వేసుకుంటాను. అల్లం, తెల్లగడ్డ కొంచెం కచ్చాపచ్చగా దంచుకునింది ఇది కూడా వేసేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు మరీ అంత ఎక్కువ కాకుండా చూసుకోండి. వడల్లో కొంచెం ఉప్పు తక్కువ ఉంటేనే బాగా అనిపిస్తుంది. ఇందులో వేసేవాళ్ళు కొంచెం వంట సోడా వేసుకుంటారు, నేనైతే ఏం వేయను. అన్నీ వేసేసిన తర్వాత బాగా కలిపేసుకున్నాం. ఇది బెల్లం వడల కోసం పిండి అయితే ఇట్లా మెత్తగా కొట్టుకున్నా, కొంచెం మెత్తగా. కారపు వడల కోసం కొంచెం బరక అయితే కొట్టుకున్నా. ఇవి రెడీ అయిపోయినాయి, కలిపేసి దీన్ని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఇది బెల్లం వడలు చేద్దాము అనుకున్నా, మా అమ్మ స్టైల్లో అనమాట. ఇది బెల్లము దండిగా ఉంది కాబట్టి కొంచెం కోరుకొని ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. ఇంటికాడైతే అలసందలతో పాటు రోట్లో వేసి రుబ్బుకుంటారు.
ఇది మేము దంచి రుబ్బుకుంటాము. కొంతమంది మీరైతే పాకు బట్టి పాకం వాటర్ వేస్తారు. మేమైతే దీంట్లోనే వేస్తాం. అవును, మేమైతే ఇందులోనే వేస్తామండి. ఇంకా ఉంటే కొంచెం బియ్య పిండి కూడా వేసుకోవచ్చు. మా దగ్గర బియ్య పిండి లేదు కాబట్టి మేము ఓన్లీ బెల్లం మాత్రమే వేస్తున్నాం. మా అమ్మ చేస్తుంది అనమాట ఇలాగా. నేను చెప్పినట్టు బెల్లము అలసందలు రెండు కలిపి రుబ్బుతారు. ఇవి కొంచెం పలచగా అవుతుంది, ఎందుకంటే బెల్లం కరిగేది నీళ్ళు ఉంటాయి కదా, పలచగా ఉంటుందని కొంచెం బియ్య పిండి వేసుకొని ఉంటుంది. ఇంకా మాకు ఇక్కడ అవకాశం లేదు కాబట్టి నేను తురుముకొని బెల్లం వేసి ఇట్లా కలుపుకుంటున్నా పిండిలో. మొత్తం కలిపేసుకున్నా, వేసేద్దాం. కొంచెం కూడా సరిపోతుందని అనుకుంటున్నా. సరిపోతుందక్క. చాలా రోజులైంది టీ పౌడర్ చేసుకొని ఇలా ఈ టైప్లో చేసుకొని, అసలు సంవత్సరాలు అయింది. ఈ టైప్లో ఎప్పుడు చేయదా, పాకం వేసి చేసాము పోయిన సంవత్సరం. ఈ మాదిరి చేసుకొని దీన్ని కూడా కలిపేసి కొంచెం పక్కనైతే పెట్టాను. ఇందులో వచ్చి కొంచెం వంట సోడా కూడా వేసుకొని, ఒక చిటికెడు ఉప్పు, కొంచెం సోడా పొడి అంటే దండిగా పెట్టేసింది అనమాట దుర్గా. అందుకే దీంట్లో కూడా కొంచెం అయితే వేసుకుంటున్నాను. నేను మామూలుగా అయితే వేయను వడలు, ఇది వేస్తే బాగా పొంగుతాయి అనేటట్టుగా కొంచెం అయితే వేస్తున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం సోడా పొడి, దోశలకు వేసుకుంటాం కదా ఆ సోడా, ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకొని పక్కన పెడతాం. ఎందుకంటే ఇందులో కొంచెం అక్కడక్కడ బెల్లం ఉంది చూడండి, ఒక 10 నిమిషాలు పక్కన పెడితే ఈ బెల్లం అంతా కరిగిపోతుంది. అప్పుడు మనం వడలు వేసుకునే దానికి బాగుంటుంది అనమాట. కలిపేసి పక్కన పెడతాం. వడలకు కలిపేసి పక్కన పెట్టాను కదా, ఇంత లోపల అవి కొంచెం బెల్లం నాని కరగాలి కాబట్టి ఈ లోపల అయితే బేడల రసం అయితే పెట్టుకుంటున్నాము. ఈరోజు నాన్ వెజ్ ఏం లేదండి, ఓన్లీ వెజ్జే. రసం పెట్టేస్తున్నాను అనమాట, బేడల రసము. ఇదిగోండి కొత్తిమీర, ఎర్రగడ్డ, టమాటా, బేడలు అన్నీ వేసి పొయ్యి మీద పెట్టా, కొంచెం ఉడకాలి కదా అందుకని. ఈ లోపల ఇందులోకి రసం పొడి అయితే తయారు చేసుకున్నాం. నేనైతే సింపుల్గా చేస్తున్నాను చూడండి. టమాటాలకి చింతపండు కూడా రసానికి. ఇటు సైడ్ అయితే పాల సేమియా కోసం అయితే పాలు అయితే పెట్టుకుంటున్నాము. అంతా పాలతోనే చేస్తున్నాను అనమాట, నీళ్ళు చుక్క లేకుండా చేయాలి అనుకుంటున్నా. ఎలా వస్తుందో తెలియదు కానీ చేద్దాం. ఇవి రసం పొడికి నేనైతే ఇలానే చేస్తానండి. అన్ని పచ్చివే, వేంపినోటి ఏం లేవు ఇందులో, అన్ని పచ్చివే. మెంతులు, జీలకర్ర, మిరియాలు, కొన్ని ధనియాలు, కొట్టి మిరకాయలు అండ్ తెల్లగడ్డ. ఇవి రసానికి, రసం పొడికి. ఇంకా అవన్నీ పొడి కొట్టేసిన తర్వాత మళ్ళీ తెల్లగడ్డలు అయితే చిన్న చిన్నగా కోసుకొని మళ్ళీ ఇవి కూడా మెత్తగా పొడి అయితే చేసుకుంటున్నాం. మనకి ఇందులోనే పసుపు కొంచెము, ఇప్పుడే లైట్గా ఉప్పు కూడా వేసేసుకుంటున్నా రుచికి తగ్గట్టుగా. బేడల రసం పెట్టాలంటే మా అత్త సూపర్గా పెడుతుంది. నాకు బలి ఇష్టం. మా అత్త పెట్టేది బేడల రసము. మా అత్త పెడితే ఎక్కువ ఇష్టం. నేను పెట్టుకునే కన్నా మా అత్త పెట్టేదే నాకు బేడల రసం అంటే చాలా ఇష్టం. చాలా బాగా పెడుతుంది. నేను ఇంటిగా రసం బేడలు చెయ్యి అంటే నేను మా అమ్మే చెయ్యమా, నేను చేయలే అని చెప్తాను అనమాట. మిగతా ఎంత చేస్తాను కానీ బేడల రసం అయితే ఆమె చేయాలి. మా అత్త స్పెషలిస్ట్ అనమాట బేడల రసం. మా అత్త చేసే స్పెషలిస్ట్ బేడల రసం, మా అమ్మ చేసే స్పెషలిస్ట్ ఏమంటారు తీపి వడలు. అవి ఈరోజు స్పెషల్ మా ఇంట్లో. మా అత్త మా అమ్మ చేసే స్పెషల్స్ అనమాట. ఇది ఈరోజు ఫుల్గా తింటుందంట, ఎవరికి పెట్టదు కూడా. ఫుల్గా తినేసి రేపు తక్కువ తిను. చింతమాడి పప్పు, ద్రాక్ష వేయించుకున్నాం ఫస్ట్ పాయసంలోకి. కాలు చింతమాడి పప్పు, ద్రాక్ష రెండు అయితే వేసుకున్నాం ఫస్ట్. అదేలే సేమియా కూడా ఇదే నెయ్యిలోనే చేసుకున్నాము వేసుకొని. అదే నెయ్యిలో సేమియా కూడా. సేమియాలు అయితే అలాగే అయిపోయాయి. వేయించుకున్న జనాలు ఇట్లా ఉడుకున్న పాలల్లో వేసి వంట సిమ్లో పెట్టుకుంటాం. సేమియా కూడా ఉడుకుతా ఉన్నాయి. సేమియా మొత్తం ఉడికిన తర్వాత చక్కెర వేసుకోవాలి. చక్కెర వేస్తే మాకు సేమియా ఉడకదు. సేమియా ఉడికినాక చక్కెర వేయాలి. చక్కెర వేసినాక మేము బాదం పప్పు, కిస్మిస్ అన్నీ వేయాలండి. అయినాక మళ్ళీ వస్తాం. బాయ్. పప్పు అయితే ఉడికిపోయింది. రసానికి పప్పు అయితే ఉడికిపోయింది. తిప్పేసి రసంలోకి పప్పు అయితే రుబ్బేసింది, మెత్తగా రుబ్బేసింది. తీపుకు తగ్గట్టుగా చక్కెర అది వచ్చేసిన తర్వాత మనం బెల్లం బట్టలు వేసుకుందాము అనుకుని బెల్లం కలిపెట్టాను కదా, అది కూడా ఆల్మోస్ట్ అంతా కరిగిపోయింది. ఎక్కడో కొంచెం అరకొర అట్లా అయితే ఉందనమాట. ఏం కాదులేండి, మొత్తం అయితే కరిగిపోయింది. ఇప్పుడు నేనైతే వడలు చేయడానికి నూనె అయితే పెట్టేసుకున్నా. ఫస్ట్ టీ పొడలు అయితే వేసుకుంటున్నా, ఎందుకంటే ఫస్ట్లో కారం వేసామనుకోండి కొంచెం నూనె కూడా కారం అయిపోతుంది, మన టీ పొడి అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. అందుకని నేనైతే ఫస్ట్ టీ పొడి అయితే వేయడానికి అయితే నూనె అయితే పెట్టేసుకున్నా. నూనె వేడుకుతూ ఉంది, కుక్క కొంచెం పండ్లో ఉంది, అందుకని నేనే వేస్తున్నా వడలు. ఫస్ట్ టీ పొడలకి స్వామి ఫస్ట్ అలా చేయడము మంచిది, అంటే వడలు విరిగిపోకుండా బాగా వస్తాయి నాకు నమ్మకం. పలచగా చేసుకుంటే బాగుంటాయండి టీ పొడలు వచ్చేసి. కొంచెం పలచగా చేసుకుంటే బాగుంటాయి. మరీ అంత పలచగా కాదు, కొంచెం పలచగా. ఎక్కువ పలచగా తడితే రావు, అక్కడే లేకపోతే కొంచెం పలచగా. లేదన్నా కొంచెం ఇలా చప్పని కొడితే కొంచెం ఇట్లా వచ్చేస్తాయి. ఇలాగా ఇంకా దాన్ని లవలు పెట్టేసి తీసుకొని వేసుకోవచ్చు.
ఈ టీ పౌడర్లు ఎట్లా అంటే వేసిన వెంటనే ఇలా ఎర్రగా అయిపోతాయి. కొంచెం మంట సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, నిదానంగా కాల్చుకోవాలి, లేదంటే లోపలంతా అట్లే ఉండిపోతుంది పచ్చిగా. వెంటనే ఎర్రగా అయిపోతాయండి, ఎందుకంటే మనం బెల్లం ఉంది కాబట్టి ఇందులో అట్లా అయిపోతాయి. చాలా స్మూత్గా ఉంటాయి. ఇట్లా స్మూత్గా లేకుండా ఉండాలి అంటే కొంచెం బియ్యం పిండి కలుపుకుంటే సరిపోతాయి. మాకు బియ్యం పిండి లేదు కాబట్టి నేను ఇలా ఉంటే వేసేదాన్నే. కొంచెం సిమ్లోనే పెట్టి నిదానంగా ఉడికించుకోవాలి ఇవి, లేదంటే బెల్లం వేసినోటి కాబట్టి వేసిన వెంటనే కలర్ వచ్చేస్తాయి. మనం ఏమనుకుంటామంటే ఉడికిపోయినాయని చెప్పి ఎత్తేస్తాం, అట్లా ఎత్తకూడదు. బాగా కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడే టేస్ట్ ఉంటాయి, ఒక 4 రోజులు ఉంటే కూడా చెడిపోవు. మాకు 4 రోజులు చెడిపోయాయి లేవు, కానీ ఒకవేళ ఎక్కువ చేసుకునే వాళ్ళకి ఎక్కువ మోతాదులో చేసి మా అమ్మ స్పెషల్ అనమాట, స్పెషల్గా చేస్తుంది. చాలా బాగుంటాయి. మాకు పాకం గారెలు అసలు తెలియదు, మా సైడ్ ఇట్లా బెల్లం గారెలే తెలుసు. బెల్లం వడలు అంటాం, అలసంద వడలు ఇట్లే తెలుసు అనమాట. మా అమ్మ చేసేది మా చిన్నప్పుడు సంక్రాంతి వస్తే. ఇప్పుడు లేదు, మా అమ్మ గుర్తుగా ఇప్పుడు నేను చేసుకుంటున్నాను. నా పిల్లలు కూడా బాగా తింటారు. ఇట్లా బాగా చూడండి బ్రౌన్గా రావాలి. చూడండి బెల్లం వడలు మొత్తం అయితే చేసేసాను, ఇలా వచ్చాయి కలరు. ఇంకా ఇవే ఈ 2 మిగిలాయి అనమాట. చూడు కూరలాగా పొంగింది, బొక్క పెట్టిన దీనికి, కానీ బొక్కలేదు. సుల్తాన్ కాపర్ నుంచి వచ్చింది. ఆ రోజు వీడియోలో చెప్పాను కదా, ఒకరు వెళ్తున్నారు, మా సుల్తాన్ ఫిలిపీన్. హలో హలో ఇండియా, హలో ఇండియా. హాయ్ చెప్తుంది అందరికి. 11 years అయింది. కాకరకాయ కోడిగుడ్డు ఫ్రై చేసుకుంది. వీళ్ళ కుకింగ్ కూడా ఒక టైం చూపిస్తాను అండి, చాలా ఇష్టంగా ఉంటుంది కుకింగ్ వచ్చేసి. నాకైతే బెల్లం వడలు రెడీ అయిపోయినాయి. కోడలు కూడా ఇంక ఇందులోనే ఈ నూనెలోనే వేసేస్తున్నా. ఫస్ట్ అయిపోయింది కొంచెం దగ్గర బెల్లం వడలు రెడీ అయిపోయినాయి. ఇంకా ఈ వడలు కూడా, కారం వడలు కూడా రెడీ అయిపోతే మాకు బాగా ఆకలిస్తుంది. పొద్దు నుంచి అసలు ఏం తినలా, చాయ్ మాత్రం తాగాం. అంటే చందమామ నెలవంక దుర్గాకి, నెలవంకకి చందమామకి కూడా తేడా తెలుసు అసలు. ఇవి కారపూడలు తొందరగా అయిపోతాయి. తెల్లబడలు అలా. దిస్ నేమ్ ఈజ్ వడలు. ఈ కారపూడలు కూడా తీసేసుకుంటున్నాం. నైస్ కారపూడలు ఇంకా అలానే మొత్తం వేసేసుకొని తీసేసుకున్నాం ఫస్ట్ అయితే.